ఇప్పటికైనా అర్థమైందా రాజా, జగనన్న మిమ్మల్ని అందరినీ వాడుకొని వదిలేస్తున్నాడని? పాపం మన బోరుగడ్డ అనిల్కి గడ్డ పగిలింది. ఏం మాట్లాడావు గుర్తుందా నీకు? ఆడవాళ్ళని తీసుకురావాలి నీ దగ్గరికి. కర్మ ఇంత తొందరగా రిపీట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. పాపం కూరలో కరివేపాకులాగా నిన్ను తీసి పడేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ వింటున్నారా? ఇది మీకోసమే చెప్తున్నా. ఆయన పరిస్థితి అలా ఉందంటే మీ సామాన్యుల పరిస్థితి ఇంకెట్లుండాలి? ఇప్పుడు అనండి, రప్ప 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 రప్ప. దళితుడైన నన్ను ఈయన దళితుడని వైసీపీ వాళ్ళు ఇన్ని రోజులు వాడుకున్నారంట. ఇప్పుడు ఏచి అవతలకు పోని బయటికి గంటేసి పాపం గేట్ ముందు కూర్చోబెట్టారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయా? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. పాపం సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడైనా బోరుగడ్డ అనిల్ గారిని ఇంతసేపు వెయిట్ చేయిస్తారా? ఎంత ధైర్యం అండి మీకు? ఆయన నోరు తెరిస్తే ఆడోళ్ళని ఎలా సంబోధిస్తాడో తెలీదా? రేపు మీ ఆడోళ్ళని కూడా అంటాడేమో చూసుకోండి. మరి మొన్నటికి మొన్న ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రశ్నారావణ్ని వాడుకున్నారు, శ్రీరెడ్డిని వాడుకున్నారు, నందిగామ సురేష్ని వాడుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ లిస్ట్ ఉంది. ఇప్పుడు ఈయనని వాడుకుంటున్నారు. ఈయన అవసరం తీరిపోయింది కాబట్టి. అయినా మీ జగనన్నను చూసుకొని మీరందరూ రెచ్చిపోయి బూతులు మాట్లాడుతుంటారే, అప్పుడు గుర్తురాదా ఇదంతా మీకు? గొడ్డల పార్టీ నమ్మిన వాళ్ళకి ఎప్పటికైనా ఇదే గతి పడుతుంది అనడానికి ఇప్పటికీ బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి గొడ్డల పార్టీ వాళ్ళ మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.